ప్రహ్లాదుడి గురించి మాట్లాడితే ఎన్ని కష్టాలు పెట్టాడమ్మా అయినా కానీ నారాయణ నామం వదలలేదు, నారాయణ వదలలేదు అని. ఇక్కడ మనిషి జీవితంతో మామూలు అంటే మాలాంటి వాళ్ళ జీవితాన్ని పోల్చుకుంటే ఒక చిన్న కష్టం వచ్చిందంటే ఫస్ట్ దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం. అయితే ఏ విధంగా దేవుణ్ణి అంత భక్తి శ్రద్ధలతో కొల్చాలి అని అంటారు? విష్ణువునే తీసుకుంటే ఏ విధంగా ఈ నామాల్ని పఠించడం కానీ, ఈ మహత్యం తెలుసుకోవడం కానీ, అసలు దైవ మార్గంలో ఉండాలన్నా కానీ ఆ విధి విధానాలు ఏంటి? అమ్మ, ఇక్కడ ఒక్కటి తెలుసుకోండి, కోరికలతో వచ్చేదాన్ని భక్తి అనరు. ఆ భక్తికి త్రికరణములు శుద్ధి ఉండాలి. మనస్సు, వాక్కు, కర్మ శుద్ధి ఉన్నప్పుడు, నువ్వు ఆ శుద్ధితో భక్తి ఉన్నప్పుడే భగవంతుడికి చేరువు కాగలవు. ఇదే అంటున్నానమ్మా, మనకి కృతజ్ఞతాభావం లేదు అనడానికి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఎలా ఉంటుందంటే, కష్టం వచ్చినప్పుడు పిల్లలు చూడండి, రేపు రిజల్ట్స్ వస్తాయనగా ఇవాళ దేవుడి గదిలోకి వెళ్ళిపోయి బొట్లు పెట్టుకుని ఏవో వాళ్ళకి వచ్చినా చదువుతూ ఉంటారు. అదే ముందు నుంచి ఒక అలవాటు చేసుకుని స్నానం చేసిన వెంటనే పూజ గదిలోకి వెళ్ళి ఆ భగవంతుడిని ప్రార్థించడం అలవాటైనప్పుడు, కష్టం వచ్చినప్పుడే భగవంతుడు కాదు, నీకు సుఖాన్ని ప్రసాదిస్తున్నది కూడా భగవంతుడే.